ఏపీకి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తారు వానలు పడనున్నట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక వైపు పయనిస్తోంది. సాయంత్రానికి శ్రీలంకలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. సూచన చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా రాయలసీమలో మోస్తారు వానలు పడనున్నట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక వైపు పయనిస్తోంది. అయితే ఏపీకి కూడా వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఏపీలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టు చెప్తోంది వాతావరణ శాఖ. మరి దీనికి సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? సుధా, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడినట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ అయితే ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇది శ్రీలంక వైపు దూసుకొస్తుందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే నిన్న సాయంత్రానికి పొట్టువెల్ శ్రీలంకకు 250 కిలోమీటర్లు, అదేవిధంగా బొట్టుకోలు శ్రీలంకకు 300 కిలోమీటర్లు, ట్రింకోమలి శ్రీలంకకు 400 కిలోమీటర్లు, కరైకల్ పుదుచ్చేరికి 780 కిలోమీటర్లు, చెన్నైకి 940 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం అది తుఫానుగా బలపడుతుందని కూడా ఐఎండీ అంచనా వేస్తుంది. తుఫాను రూపాంతరం చెందినట్లు కూడా వర్నబ్ అర్నబ్ గా నామకరణం చేయనున్నట్లు కూడా తెలిపిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్నబ్ అనే పదానికైతే బంగ్లాదేశ్ అయితే పెట్టిన పరిస్థితి, దీనికి అర్థం సముద్రం అని కూడా అంటారని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే వాయు దిశగా కదులుతూ శ్రీలంకలోని పొట్టివెల్ ట్రింకోమలి మధ్య శుక్రవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందని ప్రస్తుతానికైతే కూడా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి కూడా దీని ప్రభావం శనివారాల్లో తమిళనాడు, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కోస్తా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు తేలికపాటి నుంచి మాస్తూరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి వాతావరణ శాఖ పేర్కొన్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది. రాబోయే 4 రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని శుక్రవారం అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మాన్యం జిల్లాల్లో, శనివారం సోమవారం పార్వతీపురం, మాన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్ కోనసీమల్లో పొగమంచుగా వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.